వీడియో కోసం ఓనర్ ని టార్గెట్ చేసా. వీడియో ఎండ్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది. రమేష్ బ్రో అయితే ఒక చిన్న మాట చెప్పినాడు. కేఫ్ లో ఉన్నా అని చెప్పి కేఫ్ నే పట్టించుకుంటున్నావు, కొంచెం పూరి పాండాను కూడా పట్టించుకోరా అని చెప్పినాడు. సర్లే బ్రో నువ్వు అడిగినా కదా మంచి వీడియో తీసి పెడతా అని చెప్పిన. వీడియో కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రం కోసమే. 41 days చెప్పులు లేకుండా నడవడం ఇంకా కొన్ని రోజులు అయిపోతుంది మామ. బ్రోకి అయితే వీడియో నైట్ తీస్తా అని చెప్పాను. చిన్న పని నుండి ఇంటి దగ్గర పోయి వచ్చాను. బ్రోకి పూరి పాండ ప్రమోషన్ వీడియో అని చెప్పాము మామ. కానీ వీడియో ఎలా చేస్తానో మీరే చూడండి. మన పూరి పాండ దగ్గరికి వెళ్తూ ఉంటే ఒక అబ్బాయి కనిపించాడు. చూస్తూ ఉంటే చాలా జాలేసింది. విషయం ఏమైందని చెప్పి కనుక్కుంటే అతనికి చాలా రోజుల నుంచి పూరి పాండలో పానీపూరి తినాలని కోరికంట. ఈ విషయాన్ని నేను గమనించి అక్కడ వర్క్ చేస్తున్న అబ్బాయికి ఇతనికి ఒక ప్లేట్ పానీపూరి ఇవ్వమని చెప్పాను. మీరే చూడండి తను ఎలా ఆరాటంగా చూస్తున్నాడు. పాపం అతనికి పానీపూరి తినాలని కోరుకున్న ఫోన్ పేలో డబ్బులు లేవని చెప్పి ఆలోచిస్తున్నాడు. ఈ విషయాన్ని గమనించిన నేను ఏమాత్రం ఆలస్యం చేయకుండా అతని దగ్గరికి వెళ్లి నువ్వు తిను నేను బిల్ పే చేస్తా అని చెప్పాను. చూసారా అతని ఫేస్ లో స్మైల్ ఎలా వెలిగిపోతుందో. చెప్పిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆతనంతో ముందుకు వచ్చేసాడు. అతను బాగా ఆకలితో ఉన్నాడని చెప్పి నాకు అర్థమైంది. ఇన్ని రోజులకి పూరి పాండాలో నేను పానీపూరి తినాలని కోరిక తీరిందని చెప్పాడు. తన నోట్లో నుంచి నేను ఆ మాట విన్నాక ఆనందంలో కొన్ని ఆనియన్స్ ఎక్స్ట్రా వేయమని చెప్పాను. అతను కూడా తోడ ప్యాస్ జాదాదాలో అని చెప్పాడు. అతనికి పానీ వేసుకోవడం కూడా చేత కాలేదు. ఇంకా వర్క్ చేసి అతనే వచ్చి పానీ వేసి చూపించాడు. బాధపడి తన ఫేస్ లో హ్యాపీనెస్ చూడడం వల్ల నాకు చాలా హ్యాపీగా అనిపించింది. టేస్ట్ చాలా బాగుందని చెప్పాడు. పాపం చాలా ఎమోషనల్ అయిపోతున్నాడు. తినేసి పానీపూరి ఎమోషన్ అని చెప్పాడు. పాపం బ్రోక్ తెలియదు వీడియో ఇట్లా చేస్తున్నా అని చెప్పి. ఈ వీడియో అప్లోడ్ అయ్యాక ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. అది కూడా వీడియో తీసి పెడతా. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, అలాగే ఇన్స్టాగ్రామ్ లో ఫాలో, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి మామ.